వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం మాధవి పెట్టిన వీడియో పెట్టినట్టుండవు అనేసి చూస్తున్నారా? లేదండి, ఇది పోయిన సంవత్సరం వీడియో అన్నమాట. ఇది మన ఇంటి దగ్గరది. ఇక్కడ చూడండి, ఏకజామున లేచి భోగైతే వేస్తూ ఉన్నాము. మీతో చెప్పాను కదా పోయిన సంవత్సరం వీడియో ఉంది పెడతాను అనేసి. నాకు కుదరక వీడియో అయితే పెట్టలేదు. పోయిన సంవత్సరం ఉంది, అట్లానే ఉండిపోయిందనమాట. ఇంకా ఇక్కడ జరుపుకుంటుంటే నాకు మన ఇంటి దగ్గరది అయితే గుర్తొస్తూనే ఉంటుండింది. మీతో చెప్తా ఉండాను. ఈరోజైతే ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఉదయాన్నే లేచేసి, అంటే ఎవరు కూడా లేలేదు 3 గంటలప్పుడు, అక్కడ పక్కన వాళ్ళు కూడా లేలేదు చూడండి. ఇంకా మేమైతే లేచి భోగైతే వేస్తున్నాము. మా అబ్బాయి అయ్యే తేగలు ఉన్నాయి కదా, అవన్నీ వేస్తున్నాడు. మా అల్లుడు తెచ్చి ఇచ్చాడు తేగలైతే. మా అబ్బాయి మా అల్లుడైతే తాటాకులు తెచ్చి వేసారు. ఇంకా అవి చూసి ఎవరో ఒకరు అడుగుతుంటారు, లేని వాళ్ళకి పోని వాళ్ళకి ఎత్తి తాటాకులు అయితే ఇస్తాము. పోయినసారి కూడా మాకు రెండు ఇవ్వండి అని అంటే మా అల్లుడు చాలా తెచ్చేసాడు అనమాట. తర్వాత అన్ని వద్దు, ఇంకెప్పుడు తేవద్దు అని చెప్పి అన్నాం మా అల్లుడితో కూడా. మా అబ్బాయి అదే కిరణ్ కూడా తెచ్చున్నాడు అని చెప్పేసరికి ఇంకా కొన్ని తాటాకులు అయితే అందరికి తలా 2 అయితే ఇచ్చేసాము. ఇంకా కొరవి మేమైతే ఉంచేసుకొని ఎండబెట్టి ఇంకా భోగి అయితే వేసుకున్నాము. అసలు ఈ ఇల్లు చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో, మన ఇంట్లో లేమే అనేసి. ఈ సంవత్సరము ఎంత చూసుకుంటా ఉంటే ఇంక వీడియో పెట్టేస్తున్నాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇద్దండి, తేగలైతే తెచ్చాడు మా అల్లుడు, చాలా తేగలు తెచ్చాడు. కాల్చాము కొన్ని అయితే పచ్చి ఆడబెట్టేసాను ఉడకబెట్టుకుంటామని. ఇంక పండగ అంటే అసలు తీరికే ఉండదు కదా, అందుకని అట్లానే పాసిపోయినాయి అన్నమాట. ఇంక అట్లానే ఉండిపోయినాయి. భోగి వేసేసిన తర్వాత మొత్తం అయితే కడిగేసి ఇంక ముగ్గులు అయితే పెట్టేశాను. భోగి చుట్టూ మన ఇంటి వాకిటి ముందు అంతా ముగ్గులు వేసేసాను. మన ఇంటికి ఎదురుగా ఉండేది మా అత్తమ్మ చెల్లెలు అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గులు వేసేసాను. పోయినసారి కూడా నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది, అంతకుముందు సారి కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది. అట్లానే ఏదో ఒకటి వచ్చేది, బాగాలేకుండా వస్తూ ఉండేది. 10 రోజులు అట్లాగా హాస్పిటల్లో కూడా ఉన్నాను. ఉండటం పోవటం అట్లాగ. ఇది మా అత్తమ్మ చెల్లెలు ఇల్లు అన్నమాట. అక్కడ కూడా ముగ్గులు అయితే వేసాను అంతకుముందు. ఇక్కడైతే మన వాకిలి, ఇక్కడ కూడా వేస్తున్నాను చూడండి. వచ్చేదనమాట. ఎంత బాగాలేకపోయినా కానీ లేచి నిప్పట్లు నా బిడ్డలకి ఎవరు పెడతారు ఏంది అని అనేసి లేచి మా ఆయన చేత మా పిల్లల చేత ఇట్లా చేయించుకునేది. ఒకసారి అయితే ఇల్లు కూడా పైన సామాన్లు దించి ఏం కూడా చేయలేదు నేనైతే. అట్లాగల్లా అదే అరిసెలు అవన్నీ చేసి పెట్టుకునేది. ఈసారి అయితే అసలు ఏం చేయలేకపోయాను. ఇదిగోండి బియ్యం అన్నీ రెడీ చేసాము. ఇదైతే సంక్రాంతి రోజు ముందు రోజు ఏమంటే మేమైతే దోశ చికెన్ అయితే చేశాను. ఆ వీడియో డిలీట్ అయిపోయినట్టుంది. పోయిన సంవత్సరం వీడియో కదా, అన్నిట్లో కలిపి ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయినట్టుంది. అందుకని లేదనమాట ఆ చికెను దోశ పోసుకునేది. ఇంకా నేనైతే సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కడిగేసి మా అబ్బాయికి నీళ్ళు కాసేసి లేయి స్నానం చేసి అన్నాను. అప్పుడు మా పాపకు కూడా పెళ్ళి అయిపోయింది. ఇంకోళ్ళ భోగి రోజు రాలేదు. పెద్ద పండుగ రోజు ఉదయాన్నే నానమ్మకు పెట్టుకుంటున్నారు అండి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఇంకా ఇప్పుడు భిక్షానికి వస్తారు అనమాట చాలామంది అయితే. వాళ్ళ కోసం అనేసి నేను బియ్యం అయితే ఉంచి పెట్టేస్తాను కొన్ని అరిసెలకి అట్లాగా. తర్వాత వాళ్ళందరూ వస్తారు, పంచుతాడనమాట మా అబ్బాయి. మా అమ్మాయి ఉంటే మా అమ్మాయి చేత కూడా వేయించేది పెళ్ళి కాకముందు. పెళ్ళి అయినాక కూడా వచ్చిందన్నమాట. వచ్చి వడ్లు తెచ్చుకుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, పంచింది వడ్లు అయితే. ఈసారి లేట్ అయిపోయిందనమాట, రాలేదు. అంతకుముందు సారి 2023 అప్పుడైతే వచ్చి వడ్లు అయితే పంచిందనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడైతే వస్తారు, అక్కడైతే వాళ్ళ ఇంటి దగ్గర రారనేసి. ఇంకా సంక్రాంతి రోజు వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయినాక తర్వాత ఈ మంగళోళ్ళు వస్తారనమాట మేళాలతో వాటిలతో. తర్వాత మనం ఏమేమి చేసుకుంటామో అవన్నీ పిండి వంటలు, తర్వాత దక్షిణ బియ్యం ఇవన్నీ పెట్టి ఇస్తాము. తర్వాత వీళ్ళు వస్తారు జంగం దేవర్లు. వాళ్ళు వచ్చి మన పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి కూడా శంకు దేసి వాళ్ళకి కూడా మనం ఏమేమి చేస్తుంటామో అవి దక్షిణ అవి
మనం బియ్యం ఉంటాయి కదా, అవి తాంబూలంలో పెట్టి వాళ్ళకి కూడా ఇస్తామన్నమాట. ఇంక ఇక్కడ ఉదయాన్నే నేను ముగ్గు అయితే వేయలేదన్నమాట. ముగ్గుతో నేను ముగ్గురు అయితే వేసాను రంగురాలతో, ఎందుకంటే వీళ్ళందరూ తొక్కేసి చాలామంది వస్తారు కదా, అందుకని ముగ్గు కనపడదు, వేస్ట్ అయిపోద్ది అనేసి ముగ్గు అయితే ఏమో అందరూ ముగ్గు రాళ్ళతోనే వేస్తామన్నమాట. అక్కడైతే ముగ్గు రాళ్ళతో వేసాను నేను. ఇంక వీళ్ళందరికైతే పంచుతాడు మా అబ్బాయి. మా ఆయన అయితే వీళ్ళందరిని నిలబెట్టి ఫోటో ఎత్తాడనమాట. అందరు నిల్చుకున్న నిలబల వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఫోన్లో వీడియోలు పెట్టుకుంటున్నారు, అందుకోసం మనల్ని నిల్చుకోమన్నారు, ఉండండి అని అనేసి అంటా ఉంది ఒక ఆమె అయితే. ఇంక నీలాగా పంచాలంటే నాకు చాలా ఇష్టము. నేను బియ్యమన్నీ ఇట్లానే ఉంచేసుకుంటాను వీళ్ళందరికి పంచాలనేసి. నాకు లేని వాళ్ళకి భోజనాలు కూడా వండి పెట్టాలంటే ఇష్టం అన్నమాట. మన దగ్గర ఉంటే పెట్టాలి, మన దగ్గర ఏమి ఉండదు కాబట్టి ఆ కోరిక అనేది అట్లానే ఉండిపోద్ది. నాకు యూట్యూబ్లో అన్నా వస్తే నా నా మొదటి పని అట్లానే చేస్తాను నేనైతే. ఏంటంటే భోజనం వండేసి అందరికి పంచాలనేసి నా ఉద్దేశము. నా మనసులో కోరిక ఎప్పుడు తీరద్దా నాకైతే అర్థం కావట్లా. నాకు యూట్యూబ్లో ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతానా, నేను భోజనాలు వీళ్ళందరికీ ఎప్పుడు పెడతానా అనిపిస్తుంటుంది. మీరందరూ కూడా నన్ను దీవించండి, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేసి. ఇంక ఈయన్ని పనిచేశాడనమాట మా అబ్బాయి అయితే. ఇంక లాస్ట్ కూర్చోన్నాడు. ఏం కిరణా పెట్టేసావా అంటే, ఉన్నారమ్మా కొంచెం మంది పైకి పోయి ఉన్నారు, వాళ్ళు వస్తే పెట్టేస్తాను అని చెప్తున్నాడు మా అబ్బాయి. ఇంకా నా ఫోన్ చూస్తా ఉన్నాడు, అడుగుతున్నాను చెప్తా ఉన్నాడు అనమాట. కొంతమంది ఉన్నారమ్మా పెట్టేసేస్తాను అని అనేసి. ఇంక ఈ లోపల నేను స్నానం చేసేసాను. స్నానం చేసి ఇవన్నీ కూడా అదే నట్టింటికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఎంత, నాకు ఇంటిని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఏమన్నా ఇవన్నీ ఇల్లులో అవన్నీ కనపడినాయి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఈరోజైతే కరివేపాకు ఎత్తుకురమ్మన్నాను మా ఆయన్ని, తీసుకొని వచ్చాడు. జామకాయలు కూడా ఎత్తుకొని వచ్చాడు. నాకు మనసులో చెప్పలేనంత బాధ వేసింది. నాకు జామ చెట్టుకి కాయలు కాసినాయి అని. అక్కడ చాలా వీడియోలు కూడా చేసుకున్నాం కదా జామ చెట్టు కింద, పూల చెట్ల కాడ, ఎంత కూడా నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ వీడియో చూసినా కానీ, ఉదయం మా ఆయన జామకాయలు తెచ్చినా కానీ, ఇగోండి ఈ వంటలు అయితే చేశాను. మా అత్తమ్మకి అవసాకు తాలింపు అంటే ఇష్టము. ఇంక నెల్లూరు మార్కెట్లో అదంతా తిరిగామన్నమాట కూరగాయలకు పోయి. ఇంకా నా నెల్లూరు మార్కెట్ ఉంది కదా, కూరగాయల మార్కెట్, అక్కడ పోయి అవసాకు అమ్ముతుంటే తీసుకొని వచ్చినాం అన్నమాట. ఇద్దండి పాయసం అయితే చేశాను, సాంబార్ చేసేసాను, వడలు కాల్స్తూ ఉన్నాను, అన్నం వండేసాను. ఇంక పిండి వంటలు అన్నీ చేశాను. ఇప్పుడు ఈసారి కూడా అన్నీ కూడా చేశాను అట్లానే. పప్పు, సాంబారు, వడలు, పాయసం అన్నీ కూడా. నేను ఇంత స్పష్టంగా అయితే నేను వీడియో తీసి అయితే పెట్టలేదు, ఏమో వంటలు చేశానని. అంత బిజీగా అయిపోయిందన్నమాట నా వీడియో అయితే ఈసారి. ఇదండి పప్పు, నేను కందిపప్పు చేస్తాను కదా, దాంట్లోది తీసి ఇట్లా పెడతాను. మా అత్తమ్మ అట్లానే చేస్తుంది అనమాట, అదే అలవాటు అనమాట. పిల్లలకు కూడా అలాగే ఇష్టం అనమాట. ఇదండి ఇవన్నీ పెట్టేశాను. ఈసారి అదే కలర్ శారీయే తెచ్చాను, ఎందుకంటే అప్పుడు పోయినసారి ఏ శారీ పెట్టానో కూడా గుర్తులేదు, అందుకని ఈసారి కూడా అదే శారీ తెచ్చాను. మా మామయ్య చనిపోయిన కాడి నుంచి మా అత్తమ్మ సాదా చీరలే కడుతుంది అన్నమాట. పూలల్లోటి అట్లా ఏం కట్టదు, పట్టు చీరలు ఏం కట్టదన్నమాట, సాదాటియే కట్టద్ది. ఇంకా మా ఆయన చిన్నప్పటి నుంచి, మా మామయ్య చనిపోతే అప్పటి నుంచి సాదా చీరలే కట్టుకుంటూ వచ్చింది. మా అత్తమ్మకి ఇట్లాగా రాణి కలరు, బులుగు అంటే ఇష్టం అనమాట. ఎప్పుడు నేను కూడా ఏది కుదిరితే అది నా మనసుకి నచ్చింది అని అంటే అవి తెచ్చి పెడతాను. మా మామయ్యకి ఏమంటే లుంగి టవల్ అయితే పెట్టాను. మా ఆయన గుడ్లు వేసేసుకున్నాడు, అందుకని వాళ్ళకి మా మామయ్యకి అంటే లుంగి టవలే పెట్టాను. మా అత్తమ్మ కూడా అట్టే పెడుతుంది, బట్టలు ఉంటే అవి పెడుతుంది మా ఆయన కట్టుకునేటి. మా ఆయన వేసేసుకున్నాడంటే పంచి అదే లుంగి టవల్ పెట్టేస్తుంది. ఇంకా మా అత్తమ్మకి ఏమంటే పెట్టేసి అవి ఆ చీర అవన్నీ ఉంటాయి కదా, అవి పెద్దోళ్ళు ఉంటారు కదా ముత్తైదు కానోళ్ళు, వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఆ చీరలు, తాంబూలము, దక్షిణ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఉంటే. ఇంక మా 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 మామయ్య ఉన్నాయి కదా గుడ్డలు అయితే, అవి అయితే మా ఆయన కట్టుకుంటాడు అనమాట.
అవి ఎవరికి అవసరం లేదు. మా అత్త అదే ఫస్ట్ మా మావయ్య చనిపోయాడు కాబట్టి మా ఆయన కట్టుకోవచ్చు అంట, అందుకని కట్టుకుంటాడు ఆ గుడ్లు. అయితే మా అత్తమ్మకి నట్టింటి చీరలు పెడతాను కదా, చీరలు చూసిందంటే మా అమ్మాయి అంటే నేను కుట్టించుకుంటాను మా డ్రెస్సు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక సరే అనేసి మా అత్తమ్మ చెల్లెళ్ళని అడిగితే మేము కుట్టుకోవచ్చా అత్తమ్మ అని అంటే, వద్దు కుట్టుకోకూడదు, మీరు కట్టుకోకూడదు, అయ్యి ఎవరన్నా ముత్తైదులు కాని వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పి అన్నది. ఇంకా మా అమ్మాయితో చెప్తే సరేలేమ్మా అనింది. ఇంకా అట్లాగే బయట వాళ్ళకి ఇచ్చేస్తాను నేనైతే ఆ చీరలు. అవి సాదా చీరలు అన్నమాట, సాదా చీర జాకెట్. ఇంకా అదే అలవాటు అన్నమాట. కాటన్ చీరలు కూడా ఏం కట్టదు మా అత్తమ్మ. కాటన్ చీరలు కట్టినా సాదా చీరలే కడుతుంది, కాటన్ చీరలు కూడా. ఇక్కడ అన్న చెల్లెలు ఏదో తింటుంటే వీడియో తీస్తూ ఉంది. ఇంకా వాళ్ళని ఆట పట్టిస్తూ ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు పని చేస్తా ఇట్లా కొంచెం సరదాగా ఉన్నట్టే ఉంటుంది మా అమ్మాయి. ఉన్నట్టుండి తిక్క మక్క అయిపోయి కడుపులో దేవేసినట్లు అట్లా అయిపోయి ఒకసారిగా పుడుకునేస్తుంది. ఇప్పుడే మా అమ్మాయి ఇంకా నా పొట్టలో బొజ్జలో ఉంది లేనట్టుగా ఉందన్నమాట. తిక్క మక్క అట్లాగా ఒక నిమిషం బాగుంటుంది, ఒక నిమిషం బాగుండదు అన్నమాట. ఇప్పుడే చారు చిట్టి తల్లి పొట్టలో బొజ్జలో ఉంది. మాకు తెలియదు కూడా ఉంది అని అనేసి. ఇంక పెళ్ళి అయిపోయింది కదా అనేసి నేను మా ఊరికే మేము టెంకాయలు కొట్టుకున్నాము. కొట్టచ్చో కొట్టకూడదులే దేవుడి అదే అత్తమ్మ దగ్గర పెళ్ళి అయిపోయింది కదా అనుకున్నాము. తర్వాత కొన్ని వీడియోలు ఏమంటే అందరూ చాలామంది కూడా టెంకాయలు కొడుతున్నారు. అది చూసి పాప నువ్వు కూడా కొట్టచ్చు, ఈసారి నువ్వు కొట్టు నానమ్మకి అని చెప్పన్నాము. ఇంకా సరేమ్మా ఈసారి నానమ్మకి నేను కూడా కొట్టొచ్చులే, అందరూ మనము వీడియోస్ చూస్తున్నాము, పెద్దోళ్ళకి కూడా అందరూ టెంకాయలు కొట్టుకుంటున్నారు, నేను పెళ్ళైనా కానీ కొట్టచ్చు అని చెప్పంటే సరే అనేసి అనుకున్నాము అప్పుడైతే. తర్వాత ఇప్పుడేమంటే మా అత్తమ్మకు పెట్టుకున్నాక టెంకాయ అయితే కొట్టింది మా అమ్మాయి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా నట్టింటి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, నాకు ఈ ఇల్లు చూస్తుంటే నాకు మనసు ఎంతో బాధగా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంటుంది. నేను అప్పుడప్పుడు నాకు కొంచెం మనసు బాగాలేనప్పుడు నేను వెళ్ళిపోతాం ఇంటికి అనేసి అంటాను నేను. తర్వాత మళ్ళీ మా ఆయన ఏదో ఒకటి చెప్తాడు, సరేలే అనేసి గమ్ముకైపోతాము. మా అబ్బాయికి మా ఆయనకి మా అబ్బాయికి నాకు మా అమ్మాయికి ఇష్టం ఉండదన్నమాట. ఇట్లాగా బయట ఇళ్ళల్లో వచ్చి ఉండాలంటే మాకు మా ఇల్లు అంటేనే ఇష్టము. కొంచెం ఇరుకు అయిపోయి కొంచెం మా ఆయన కూడా సరిగ్గా పనికి షాప్కి రాక ఇట్లాగా ఉంటుండేసరికి ఇట్లాగ వచ్చేసామన్నమాట. ఆ రోజు రావాలని ఇంటికి పోవాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తామో ఏమో. కొంచెం అయితే బాధగా ఉంటుంది. సొంత ఇంట్లో ఉన్నంత సంతోషం బయట బాడుగింట్లో రాదు. కొంతమంది సొంత ఇల్లు లేని వాళ్ళు బాడుగింట్లో ఉంటుంటారు, కానీ మాకు సొంత ఇల్లు ఉండి బాడుగింట్లో ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అంతే. అత్తమ్మ ఉన్నప్పుడు కూడా మా ఆయన మా అత్తమ్మ గొడవలు వేసుకోవటం అట్లా ఉండి బయట ఇల్లుకి రావటం అట్లా జరిగేదన్నమాట. తర్వాత ఇంకా మా అమ్మోళ్ళు ఏమన్నా ఇంటికి వచ్చినా కానీ మా అత్తమ్మ మా ఆయనతో గొడవ వేసుకోవటం, నాతో గొడవ పెట్టుకోవటం, ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనటం, అట్లాగా వచ్చేసేయటం, బయట బాడిగిళ్ళల్లో ఉండటం అట్లాగా ఉండేది. ఇప్పుడు సొంత ఇల్లు ఉండి ఇట్లాగైతే ఇట్లా జరుగుతుందన్నమాట. ఎప్పుడు నాకు దేవుడు రాసి పెట్టుంటాడో ఆ సొంత ఇంట్లోనే ఉండాలి, ఇంకెప్పుడు ఎక్కడికి కదలకూడదని. ఏమో అసలు ఆ ఇంటిని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది నాకైతే. జీవితాంతం మన ఇంట్లోనే ఉండేటట్టు దేవుడు అనేది రాసి పెట్టుకొని ఉండాలి, సొంత ఇల్లులు ఉన్నా కానీ. ఇంతేనండి, నట్టింటి అయితే పెట్టేస్తున్నాను. నేను నా బాధను చెప్పుకుంటున్నాను, ఏమనుకోకండి. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నా మనసులో బాధ కానీ సంతోషం కానీ మీతో పంచుకుంటున్నాను. మా ఆయన చేత అన్నీ చెప్పి చేయిస్తుంటాను, ఇట్లాగ నట్టింటి పెట్టడం అట్లాగా. నాకు మా అమ్మాయికి అయితే మా అత్తమ్మ ఇంకా పండగ నెల పెట్టిందంటే కళ్ళకైతే వచ్చేస్తుంది, కనపడుతుంటుంది అనమాట. నాకు ఎంత బాగాలేకపోయినా కానీ లేచి పెట్టుకుంటాను. మా ఆయన చేత మా పిల్లల చేత చేయించుకొని ఇట్లాగైతే నట్టింటి పెట్టిచ్చేస్తాను మా అత్తమ్మకైతే. నాకు మా మామయ్య తెలీదు, మా ఆయన చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి. మా అత్తమ్మ చాలా ఏం చెప్పాలి, ఫైర్ బ్రాండ్ అన్నమాట. మా అమ్మోళ్ళని ఎవరిని కూడా రానియదు నా పెళ్ళైన కాడి నుంచి కూడా. అంటే వాళ్ళు వచ్చి తినటం కానీ వచ్చి ఉండటం కానీ ఏం లేదు మా ఇంటి దగ్గర అయితే. నేనే ఏమన్నా మనసు బాగాలేనప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటాను. మా ఆయన నన్ను తీసుకుపోయినా కానీ మా ఆయనతో గొడవ పెట్టుకుని అదొక టార్చర్ అన్నమాట.
ఇంకా దానికి అడుగోడు గొడవలు అయిపోయేది మాకైతే. ఇదే గొడవలు. మా అమ్మోళ్ళు ఏదో ఒకటి అంటుంది, మా అమ్మోళ్ళు ననగాకు, నన్నేమన్నా అను అని చెప్పి అంటాను. ఈ టార్చర్తోనే సరిపోయేది మా జీవితం అంతా. ఏం చేద్దాం. బయట చెప్పుడు మాటలు కూడా మా అత్తమ్మ బాగా వింటుంది అన్నమాట. అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళ మాటలు కానీ అందరు సరిగ్గా ఉంటారనమాట. అత్తలతో మనకి ఏమన్నా చెప్పుడు మాటలు చెప్పినా వాళ్ళ బిడ్డలతో వాళ్ళ కోడళ్ళతో బాగుంటారు. అది మా అత్తమ్మకి తెలుసుకోలేదన్నమాట. మన మీద ఏమన్నా చెప్పినా కానీ అట్లాగా ఇట్లాగా అని చెప్పి అన్నా కానీ మా అత్తమ్మ నమ్మేస్తుంది, మన ఇంట్లోకి వచ్చి గొడవ పెట్టేసుకుంటుంది అనమాట. అట్లాగన్నమాట. చెప్పుడు మాటలు ఎవరు వినకుండా ఉండటం మంచిదన్నమాట. మన జీవితాలే గొడవలు వచ్చేస్తాయి జీవితంలో అయితే. మా అత్తమ్మ బయట వాళ్ళ మాటలు అయితే చెప్పుడు మాటలు ఎక్కువ విని మా ఇంట్లో అయితే చాలా గొడవలు అయ్యేది. తిప్పాలా అటు పక్కన తిప్పుగా సైడ్కి పంపండి. మీ అమ్మకి ఎంత చెప్తానట్ట అది ఇష్టే కలుపుడు మా కలుపుడు పైకి ఎత్తుకోం. ఇదిగో కట్టె గంట కొట్టు పాప. సాంబ్రాణి వేసా అదిగో ప్లేట్లోనే పెట్టున్నా చూడు. డబ్బాలైనా ఉంది చూడమా, చిన్న డబ్బాలా. సాంబ్రాణి వేసి కలుపు, కర్పూరం వెలిగించు. నా వీడియోస్ అన్నీ ఇక్కడే వంట చేసుకుంటూ సక్సెస్ అయిన వీడియోస్ అన్నీ నాకు ఇక్కడేను, ఈ ఇంట్లో నేను ఆ జామ చెట్టు కిందేను నా వీడియోస్ అన్నీ పొయ్యి దగ్గర అవంతా కూడా అది చూస్తుంటేనే వీడియో ఎడిటింగ్ చేస్తూ మాట్లాడుతుంటేనే ఏదో మనసులో బాధ. ఇంక ఇక్కడైతే నట్టెట్టయితే పెట్టేసి భోజనం అయితే చేసేస్తాము.
మా అల్లుడికి ఫోన్ చేసాము, వస్తున్నాను అని చెప్పి అన్నాడు. తర్వాత అయితే వచ్చి తిన్నాడనమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా కనక పండుగ రోజు అందరూ దేవుళ్ళు అయితే వస్తారు. ఇంకా వీరభద్రస్వామి, తర్వాత ఈశ్వరుడు, తర్వాత బ్రహ్మంగారు, తర్వాత నరసింహస్వామి, వీళ్ళందరూ ట్రాక్టర్లో వరుసగా అయితే వస్తారు. మనం టెంకాయలు పెట్టుకొని అందరికీ హారతులు అయితే టెంకాయ పెట్టి హారతులు అయితే ఇస్తారు. మనం ఇంట్లో అందరు దేవుళ్ళకి టెంకాయలు అయితే ఇస్తారనమాట. అంతే ఫ్రెండ్స్, చూడండి నేను ఇలాగైతే ఉన్నాను. వెనకాల చూడండి ఎంత బాగుందో మన చెట్లు. వంటలకి హైలైట్ అయినాయి అనమాట. ఎంతోమంది అయితే కామెంట్ చేస్తున్నారు, మాధవి వెనకాల చాలా బాగుంది లొకేషన్, పూలు చెట్లు అంతా కూడా అనేసి. నేనైతే అక్కడే పూల చెట్లు అన్నీ కూడా ఇక్కడ మా అబ్బాయి నేను గుడికి అయితే వెళ్ళాము. ఆ వీడియో ఇది. అంతే అండి, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పోయిన సంవత్సరం ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.